నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. ఈరోజు సీడాక్ అనే సంస్థకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీడాక్ అసోసియేట్ డైరెక్టర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారు. అసలు సీడాక్ అనే సంస్థలో ఎలాంటి కోర్సులు ఉంటాయి, అవి ఆస్పైరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ సీకర్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్లేస్మెంట్స్ జాబ్స్ ఉంటాయా లేకపోతే ఓన్లీ కోర్స్ చేసేసి బయటికి వచ్చిన తర్వాత జాబ్స్ని వెతుక్కోవాల్సి ఉంటుందా, అసలు కోర్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అవి కూడా ఎంతవరకు దొరుకుతాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఫుల్గా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. సీడాక్ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి యాక్చువల్గా అంత ఎక్కువ ఐడియా లేదేమో అనిపిస్తుంది. అసలు సీడాక్ అంటే ఏంటి చెప్తారా? సీడాక్ అనేది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. ఇది భారత ప్రభుత్వ సంస్థ, సైంటిఫిక్ సొసైటీ. అండ్ R&D ఎక్కువగా చేసేది సాఫ్ట్వేర్ సిస్టమ్స్లోని, సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్లో ఉంది. అంటే పేరుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ కంప్యూటింగ్ కదా. సో అడ్వాన్స్ కంప్యూటింగ్ ఈ సంస్థని 1988లో మనకు సూపర్ కంప్యూటింగ్ లేదని మనము అమెరికాతోని వివిధ దేశాలతోని మనము కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళతో సూపర్ కంప్యూటింగ్ కోసం అని చాలా డిస్కషన్ చేసిన తర్వాత అయితే జనరల్గా ఏంటంటే సూపర్ కంప్యూటింగ్ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. అంటే మన భారతదేశం దేనికోసం వాడుతుందో వాళ్ళకి అంత నమ్మకం లేని రోజుల్లో మనం అంత తొందరగా దాన్ని ఒక 5 సంవత్సరాల వరకు మనం ట్రై చేసాము. సో మనమే ఎందుకు తయారు చేసుకోలేము అన్నతో ఈ సంస్థ ప్రారంభించమని, అంటే సూపర్ కంప్యూటర్స్ని బిల్డ్ చేయడానికని ఈ సంస్థని ప్రారంభించారు భారత ప్రభుత్వం. సో 1988లో ప్రారంభించి మొట్టమొదటి 3 ఏళ్లలోనే అప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ అప్లికేషన్ కోసం మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం సిరీస్ని ఈ సంస్థ రిలీజ్ చేసింది. అంటే 5 సంవత్సరాల పాటు డిస్కషన్లో బదులు అంతకన్నా సగం డబ్బులతోనే సో 3 సంవత్సరాల్లోనే మనం బిల్డ్ చేయగలిగాం అనమాట. అప్పటి నుంచి పరం సిరీస్ అన్నవి వస్తూనే ఉన్నాయి. 8000, 9000, 10,000, నౌ పరం పద్మ, పరం. సో లైక్ మనము టాప్ 500 సూపర్ కంప్యూటింగ్ ప్లేస్లో కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం, టాప్ 500 సూపర్ కంప్యూటర్స్లో కూడా. అలాగనే మన యొక్క ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి ప్రారంభించిన, అంటే మన ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవడం, ఆత్మనిర్భర్ కార్యక్రమంలో సో మన మైక్రో ప్రాసెసర్ మనమే డెవలప్ చేసుకోవడం, మన సూపర్ కంప్యూటర్లు మనమే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది స్టార్ట్ చేసి అందులో సీడాక్ చాలా R&D చేస్తూ సో తన ఓన్ సూపర్ కంప్యూటింగ్ డెవలప్మెంట్ చేసుకోవడం. ఒక సూపర్ కంప్యూటింగే కాదు, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అని, లైక్ మల్టీలింగ్వల్ పార్ట్ అని, అంటే లాంగ్వేజెస్ కన్వర్టింగ్ ఇంటూ, ఇప్పుడు మీరు చాలా యాప్స్ చూస్తున్నారు, ఒక లాంగ్వేజ్లో మాట్లాడితే వేరే లాంగ్వేజ్లో ఆటోమేటిక్ వస్తుంది. ఇవన్నీ 90 శతకంలో ఆ టైంలోనే, ఆ దశకం 10 సంవత్సరాలు 90 నుంచి 99 లోపలనే మనం చాలా మల్టీలింగ్వల్ కంప్యూటింగ్ ఇచ్చాం. తర్వాత హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ రిమోట్ డాక్టర్, బికాజ్ ఈ పాండమిక్లోని మన భారత ప్రభుత్వం ఆల్మోస్ట్ కొన్ని కోట్ల, అంటే 8 కోట్ల రిమోట్ విలేజ్లో ఉన్న వాళ్ళకి వైద్య సహాయం చేయగలిగింది. అటువంటి సాఫ్ట్వేర్స్ కూడా మనం డెవలప్ చేసాం. ఇకపోతే ఇలాంటివి భారత ప్రభుత్వానికి అవసరమైన R&D ఏమైతే రిక్వైర్మెంట్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో కానీ, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఇన్ఫర్మేటిక్స్లో కానీ, ఫోరెన్సిక్లో కానీ మనం చాలా ప్రొడక్ట్స్ ఈ సంస్థ ద్వారా వచ్చాయి అన్నమాట. ఓకే, అయితే ఇది బేసిక్గా ప్రభుత్వ రంగ సంస్థ. ఇది భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మొత్తంగా 12 సెంటర్లు ఉన్నాయి. మొహాలి, చండీగఢ్, మొహాలి, పాట్నా, నోయిడా, ఢిల్లీ, ముంబై, పూణే ఈజ్ కార్పొరేట్ సెంటర్. హైదరాబాద్ 1999లో స్థాపించారు. నౌ వీఆర్ ఇన్ పార్ట్ ఆఫ్ అన్ హార్డ్వేర్ పార్క్ అనమాట. సో అయితే ఈ టెక్నాలజీస్తో పాటు మనం ఏం చేయాలంటే కెపాసిటీ బిల్డింగ్స్ కూడా క్రియేట్ చేయాలి. అంటే స్కిల్స్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు 1993లో ఈ స్కిల్స్ ట్రైనింగ్ అన్నది ఈ సంస్థ స్టార్ట్ చేసింది, లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అని. ఆ రోజుల్లోనే 1993లోనే, అంటే చాలామందికి కంప్యూటర్ ఉన్నదనేది కూడా తెలియదు, అంటే దర్ ఈజ్ ఎ కంప్యూటర్ బాక్స్ అన్నది ఉంది. కానీ ఆ టైంలోనే ఇది అడ్వాన్స్ కంప్యూటింగ్ ట్రైన్ చేసి అప్పుడున్న IT డిమాండ్కి తగ్గట్టుగా, సో ఇప్పటి వరకు అయితే మోర్ దాన్ 10 lakh ప్రొఫెషనల్స్ వర్ క్రియేటెడ్ బై సీడాక్ ఇట్ సెల్ఫ్. అంటే మన దగ్గర స్కిల్స్ లేకపోతే మనం ICT రంగంలో ఇంత అభివృద్ధి చెందేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఇంత ముఖ్యంగా మన భారత ప్రభుత్వం యొక్క స్కిల్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళినా
ఏ ఫ్యామిలీని అడిగినా ఎవరో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. సో అక్కడే మొదటి పాదం పడింది అనమాట. సీడాక్ మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంటే వాళ్ళు చేస్తున్న R&Dతో పాటు R&D ఫ్యాకల్టీ ఇట్ సెల్ఫ్ ట్రైన్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇండస్ట్రీకి కావాల్సిన ఎటువంటి ట్రైనింగ్ అయినా సో ది పీపుల్ కెన్ టేక్ ట్రైనింగ్ అండ్ సింప్లీ గెట్ ఇన్ టు ద కంపెనీ అనమాట డైరెక్ట్లీ. సో అప్పుడు 1993లో ఈ ట్రైనింగ్ డివిజన్ స్టార్ట్ చేశారు. సో 90% R&D అండ్ 10% దిస్ ట్రైనింగ్ యాక్టివిటీస్ తెలుసు. అంటే ఎవరైతే R&D చేస్తారో వాళ్ళే ట్రైన్ చేస్తారు. సో వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళతోని అదే ట్రైనింగ్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. అంటే నేను స్కిల్స్ అన్నవి రోజు క్లాస్ అటెండ్ నేర్చుకుంటే ఐ కెన్ రిమెంబర్, ఐ కెన్ ఫర్గెట్ విత్ ఇన్ టైం. అదే నేను చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఐ కెన్ బికమ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. సో ఆ ఎక్స్పర్టైజ్ని ఇవ్వడానికని ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ జనరల్లీ అడ్వాన్స్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ సీడాక్. సో దాని కింద ఈ ట్రైనింగ్స్ మేము కండక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ 5 yearsలోని మీకు సైబర్ సెక్యూరిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సైబర్ సెక్యూరిటీలోనే మనకి ఒక 5 lakhs పీపుల్ కావాలి నెక్స్ట్ 5 yearsలో. అంటే ఇది ఇండియాకా గ్లోబల్లా అన్నది వేరే విషయం. ఎందుకంటే వీ ఆల్వేస్ సీ దట్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, బేసిక్గా మనం ఇండస్ట్రీ గ్లోబల్లీ ఏం కావాలన్నది. ఎందుకంటే ICT అన్నది ఒక ఇండియాకి పరిమితం కాదు. సో ఆల్ MNCs ఆర్ దేర్, యూఎస్కి ఇట్ హెల్ప్స్, యూరోప్, ఆస్ట్రేలియా. సో ఇట్లా గ్లోబల్లీ ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయో చూసుకుని దాని ప్రకారం వీళ్ళని ట్రైన్ చేసి సో వీ కెన్ సపోర్ట్ దీస్ యాక్టివిటీస్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది అమాంగ్ టాప్ కంట్రీ ఇన్ ICT ఎన్విరాన్మెంట్. నౌ సైబర్ సెక్యూరిటీలో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ 20 yearsలోని ఎలక్ట్రానిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రంగంలోని మనంతట మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మేము ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలోని లైక్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్, VLSI డిజైన్ అటువంటి కోర్సులను కూడా we train them, and there are big like Boeing లాంటి కంపెనీ is recruiting our people. అంటే ఇది కేవలం బేసిక్గా మేము ఈ ట్రైనింగ్ని ముఖ్యంగా ఇంజనీరింగ్లో పాస్ అయ్యి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఈ ట్రైనింగ్ చేస్తే ఉద్యోగం కోసం వర్రీ లేకుండా చూడొచ్చు. అంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్ మంత్లో we generally call కంపెనీస్ అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ కంపెనీ లైక్ బోయింగ్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్ ఆల్రెడీ పేయింగ్ 8 lakh రూపీ, అట్లా 14 lakh 15 lakh పే చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. సమ్టైమ్స్ ఇట్స్ లక్, ఎందుకంటే మొదటిసారిగా ఒక కంపెనీలో సెలెక్ట్ అయితే ఆప్షన్ విల్ గో టు ద రిమైనింగ్ మెంబర్స్. సో మొదటి కంపెనీ ఎక్కువగా ఇచ్చే కంపెనీని పిలుస్తాం జనరల్గా, లైక్ 15 to 20 lakhs, దెన్ 10 to 15 lakhs, దెన్ ఫైనల్లీ 5 to 10 lakhs ఇచ్చే కంపెనీని ఆ విధంగానే పిలుస్తాం, ఆ విధంగానే పీపుల్ వెళ్తారు అన్నమాట. సో ఈ విధంగా మేము అంటే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ కూడా ఎంకరేజ్ చేసి దే కెన్ బికమ్ యాజ్ ఎన్ సపోర్ట్ ద ఇండస్ట్రీ సో దట్ దే దెమ్సెల్స్ ఆల్సో గెట్ గుడ్ జాబ్స్. సో సీడాక్లో ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా స్కిల్స్ నేర్పిస్తారు. ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయినా ఇంకా వేరే ఏమైనా కోర్సెస్ చేసిన వాళ్ళకి కూడా నేర్పిస్తారా? సో బేసికల్గా ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్, బికాజ్ ఎవరైనా మనం జాబ్ కావాలి అని నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ముఖ్యంగా జాబ్ కోసమే జాయిన్ అవుతారు, రాదర్ దెన్ లెర్నింగ్ టెక్నాలజీ. ముఖ్యంగా జాబ్ కోసం జాయిన్ అవుతారు. అంటే నేను జాయిన్ అయితే జాబ్ వస్తుందా అని చూస్తారు. బట్ మేము ఏం చేస్తామంటే నువ్వు జాబ్ తర్వాత సంగతులు ముందు జాయిన్ అవ్వు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ నేర్చుకో, బేస్డ్ ఆన్ దట్. ఎందుకంటే ఈ ట్రైనింగ్ని మేము ముఖ్యంగా ఎట్లా డిజైన్ చేస్తామంటే ప్యారలల్ కోర్సెస్ ఉంటాయి ఒక వీక్లోనే. వన్ ఈజ్ ప్రోగ్రామింగ్, వన్ ఈజ్ టెస్టింగ్. అంటే ఇప్పుడు నా స్కిల్స్ ప్రోగ్రామింగ్లో బాగా ఉన్నాయి అన్న కాన్ఫిడెన్స్ ఎవరికి ఉందో అందులో వాళ్ళు వెళ్తారు. లైక్ ఐ క్యాన్ బీ ఏ గుడ్ టెస్టర్, I may not be writing a programming, but I can test those who are writing the program. సో అక్కడే వాళ్ళు కొంచెం డెసిషన్ తీసుకోవచ్చు, అదొక్కటి ఉంటుంది. అంటే మోర్ ఇప్పుడు మన జనరల్గా ట్రైనింగ్కి వచ్చేటప్పుడు మేము దీన్ని ట్రైనింగ్ అన్నాం, కెపాసిటీ బిల్డింగ్, కేపబిలిటీ బిల్డింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే లైక్ ఇంజనీరింగ్లో మనం ఏమైతే కాలేజీలోకి పోయి నేర్చుకున్నామో అదే నేర్చుకుంటాం. టీచర్ ఏం చెప్తారో ఫండమెంటల్స్ ఇవి జనరల్, అంటే నా కాన్సెప్ట్స్ అర్థం అవుతున్నాయా లేదా అన్నదే ముఖ్యంగా చూస్తాం. అట్లా కాకుండా కేపబిలిటీ బిల్డింగ్ అంటే ఐ కెన్ డూ, యూ గివ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ వర్క్, ఐ విల్ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. సో ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, నేను ఇంతకు ముందు చెప్పినట్టు R&D ఆర్గనైజేషన్,
R&D ఆర్గనైజేషన్కి ఇండస్ట్రీ అంటే మా ఇండస్ట్రీ R&D ఆర్గనైజేషన్ అయితే డిఫెన్స్ ఆల్సో R&D ఆర్గనైజేషన్, DRDO is R&D ఆర్గనైజేషన్. దే ఆర్ డిజైనింగ్ డెవలపింగ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్. బట్ CDI దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్. ఆ సిస్టమ్స్లోని మీకు కెపబిలిటీని క్రియేట్ చేస్తున్నాను రాదర్ దాన్ కెపాసిటీ. కెపాసిటీ మీన్స్ 100 మంది వస్తారు, 100 మందిలోనికి అందరికీ స్కిల్స్ ఉంటాయా అంటే చెప్పలేం. సో ఆ 100 మందిని స్కిల్ బేస్డ్గా ట్రై చేయడమే కెపబిలిటీ బిల్డింగ్. సో ఆ కెపబిలిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ ఈ అడ్వాన్స్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ ఈస్ టేకింగ్ కేర్ అనమాట. ఓకే. సో ఏదన్నా ఇప్పుడు కోర్స్ ఒకటి తీసుకోవాలనుకుంటే అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్నాళ్ళు టైం పడుతుంది, డ్యూరేషన్ ఎంత? CDAC హైదరాబాద్ సెంటర్కి వచ్చేటప్పటికైతే 5 కోర్సులు ఉన్నాయి. ఇవి ఏ కోర్స్ అయినా మొట్టమొదటి కోర్సు తీసుకుందాం, సెంటర్ ఫర్ ది PG డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్. PG డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అంటే మీరు ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ లైక్ కంప్యూటర్ సైన్స్ చేశారు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చేశారు, లేకపోతే IT సబ్జెక్ట్ చేశారు, ఆర్ మెకానికల్ చేశారు, ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ, మీకు ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ కోర్సు చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇది అడ్వాన్స్ కంప్యూటింగ్ అన్నది బేసికల్గా డెవలపింగ్ ద కైండ్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ సొల్యూషన్స్ ఇన్ IT/ICT సిస్టమ్స్. అంటే మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బాగా రావాలి అంటే ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. అంటే యూ విల్ బికమ్ యాజ్ అన్ ఏ ప్రోగ్రామింగ్ అంటే ఇనిషియల్ కెరియర్ యూ రైట్స్ లాట్ ఆఫ్ కోడ్. ఆ కోడ్ రాయడానికి ఏంటంటే మీకు సపోజ్ లెట్స్ ఏ జావా ప్రోగ్రామింగ్ అంటారు, .NET ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, రెండో లాంగ్వేజ్ మీద కూడా అవగాహన ఉండాలి. ఒక లాంగ్వేజ్లో పట్టు ఉంటుంది, రెండో లాంగ్వేజ్లో అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను .NET పెట్టాను, తర్వాత జావా ఉంటుంది, ఇంకో ఏదైనా ఉండొచ్చు, PHP ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు. ఇవన్నీ మీరు ఈ 6 monthsలో 30 వీక్స్లోని 24/7 డెడికేటెడ్గా మేము నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్స్ని మీరు చేసి సాల్వ్ చేసి పెడితే యాక్చువల్గా నేను జాబ్ ఏ కంపెనీని పిలవసలేదు, ఈ మధ్యలోనే అప్లై చేసి మీరు వెళ్ళిపోవచ్చు, అంత అవగాహన కలుగుతుంది అనమాట. సో ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ PG డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ తీసుకుంటారు. అయితే ఈ మధ్య సైబర్ సెక్యూరిటీ అన్నది ఒకటి ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్ అయింది. అంటే మీరు మాట్లాడినా ఇన్ఫర్మేషన్, మాట్లాడకపోయినా ఇన్ఫర్మేషన్, మాట్లాడకుండా మొబైల్ యాక్సెస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఏంటంటే ముందు కోర్సులో వాళ్ళందరూ రిక్వైర్మెంట్స్ ఏం కావాలనేది డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ఈ రెండో కోర్సులోని ఆ డిజైన్ డెవలప్ చేసే వాళ్ళు జనరల్గా ఏంటంటే యూజర్ రిక్వైర్మెంట్స్, నేను ఫ్లైట్ ఇది పాత్రలో వెళ్ళాలని డిజైన్ చేస్తాను, అదే పాత్రలో వెళ్తుంది. ఇప్పుడు అటాకర్ వచ్చి ఆ పాత్రను మార్చగలిగే అవకాశం ఉందనుకోండి, అది డిఫరెంట్ పాత్రలోకి వెళ్ళిపోతుంది. సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో కూడా అట్లానే. సో చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి. రాసేటప్పుడు యూజర్కి ఏం కావాలనేదే రాస్తాం, కానీ అది సెక్యూర్గా రాయరు జనరల్లీ. ఎందుకంటే డెలివరబుల్స్ ఇంపార్టెంట్. బ్యాంక్ ఉందనుకోండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేసింది అనుకోండి, అప్లికేషన్ ఇమీడియట్గా రేపు రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ చేయడానికే చూస్తారు. అందులో ఉన్న తప్పులు ఒప్పులు అన్నీ అది వచ్చిన తర్వాత తెలుస్తాయి. అంటే యూజర్ వాడుతున్నప్పుడు అప్లికేషన్లో ప్రాబ్లమ్స్ అన్నీ తర్వాత తెలుస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుని అటాకర్స్ ఆ బ్యాంక్ మీద అప్లికేషన్లకు అటాక్ చేయొచ్చు. అట్లా చేసిన అలా ఉన్న వాళ్ళకి ఇది అడ్వాన్స్ కోర్స్ అనమాట, PG డిప్లొమా ఇన్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అని. ఈ ప్రోగ్రామింగ్లో ఏంటంటే దే ఆల్వేస్ అండర్స్టాండ్ హౌ టు రైట్ ప్రోగ్రామ్ సెక్యూర్లీ సో దట్ అటాకర్ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ యువర్ ప్రోగ్రామింగ్ అనమాట. లైక్ ఇప్పుడు ఒక ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ని సీక్రెట్గా పంపించాలంటే, ఎన్క్రిప్ట్ చేసి పంపించాలంటే, అటువంటి సిస్టమ్ డిజైన్ చేయాలంటే ఇలా ఈ డిప్లొమా ఉపయోగపడుతుంది అనమాట. బేసికలీ వీ కాల్డ్ యాజ్ అన్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్, PGDASSD వి విల్ సే దట్. దాంతోపాటు కొందరికి ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం ఉండదు, బట్ దే వాంటెడ్ టు గెట్ అన్ IT/ICT జాబ్. ప్రోగ్రామింగ్ అంటే ఈ కోడ్ ఎవరు రాస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ నేను ఫైర్ వాల్స్ సింపుల్ థింగ్స్ మేనేజ్ చేస్తాను, మేనేజ్మెంట్ ఆఫ్ ది IT సిస్టమ్ చేస్తాను, అలాంటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ప్రోగ్రామింగ్ అంటే చాలాసేపు కూర్చొని ప్రోగ్రామ్ లాజిక్ ఇవన్నీ నేను పెట్టలేను బుర్రా, బట్ ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్ అన్ని. అలాంటి వాటికి కూడా ఈ PGDITC అనే కోర్సు ఉపయోగపడుతుంది. అదేంటంటే PG డిప్లొమా ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ సెక్యూరిటీ డిప్లొమా అనమాట. ఇదేంటంటే వాళ్ళు రైట్ ఫ్రమ్ హౌ కంప్యూటర్ వర్క్స్, కంప్యూటర్స్లో పార్ట్స్ ఏంటి,
హౌ డేటా విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఒక్క కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి ఎట్లా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, మధ్యలో మీకు ఇంటర్మీడియట్ డివైసెస్ ఉంటాయి, రౌటర్స్, ఫైర్ వాల్స్ అని ఉంటాయి. వీటి మీద అవగాహన పెంచుకోవడానికి, వాటి మీద మేనేజ్ చేయడానికి ఆ డివైసెస్ని ఈ కోర్సు ఉపయోగపడుతుందండి. అంటే మొదట వాళ్ళు నేర్చుకుంది అంటే దీనికి ఏం నాలెడ్జ్ అవసరం లేదు. మీరు ఇంజనీరింగ్ డిగ్రీలో ఏం చేశారా వదిలేసేయండి, ఇటువంటి ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా వదిలేసేయండి. ఇక్కడ నుంచి వీళ్ళు ఆ డిప్లొమాను మొదలు పెట్టారనుకోండి, అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్క్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సెక్యూరిటీ, అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ, దెన్ డేటా హౌ ఇట్ ఈస్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వెళ్ళగలుగుతుంది. ఒకవేళ మీరే హ్యాకర్ అయితే ఆ సిస్టమ్ని ఎట్లా గ్రాప్ చేయగలరు అంటే, ఎందుకంటే ఇది ఎక్కువగా హ్యాకర్స్ ఎలా చేస్తారు అన్నది వీళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. మేము జనరల్గా ఏం చెప్తామంటే యాజ్ అ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, అంటిల్ యూ అండర్స్టాండ్ హ్యాకర్ యూ కెనాట్ మేనేజ్ యువర్ సిస్టమ్స్. సో దట్ హౌ హ్యాకర్ ఎలా మీ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తాడు అన్నది మీకు అర్థమైతే మీరు హ్యాకర్ని ఆపగలరు. సో అందుకనే కొంచెం ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ కూడా ఈ దీంట్లో నేర్పుతాం అనమాట. సో దట్ ఈ కెన్ అండర్స్టాండ్ హౌ హ్యాకర్ కమ్స్, హౌ టు స్టాప్ హిమ్ ఆల్సో ఈ విల్ లెర్న్ ఇట్. ఇకపోతే ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ చేసి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లోనే ఉందాం అనుకున్నానికి మరొక 2 కోర్సులు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్. మీరు ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంట్లోకి కూడా ఇంటర్నెట్ వచ్చింది, ఇంట్లోకే కాదు మీ మొబైల్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, వాషింగ్ మెషిన్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, యువర్ మైక్రోవేవ్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. నౌ యూ కెన్ కంట్రోల్ ఆల్ దీస్ డివైసెస్, యూ కెన్ కంట్రోల్ యువర్ టీవీ. సో ఇవన్నీ ఏంటంటే మనము రోజు వాడుతున్న కంప్యూటర్లు లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఇంకా టినీ ఓఎస్ఎస్ ఉంటాయి, మైక్రో ఓఎస్ఎస్ అంటాం అన్నమాట, వాటికి తగ్గ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో వాటిని డిజైన్ చేయడం, ఎందుకంటే మనకి పెద్ద కంప్యూటర్లో పనిచేసే అప్లికేషన్ మొబైల్లో కనిపించాలంటే అదొక సెపరేట్ డివిజన్. సో ఆ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇలాగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీస్లో ఎక్కువగా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆ పీజీ డిప్లొమా ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. దీంతోపాటు విఎల్ఎస్ఐ అంటాం, అంటే మనం కంప్యూటర్ కానీ మొబైల్ కానీ వాడుతున్నప్పుడు హార్డ్వేర్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. హార్డ్వేర్లో ప్రాసెసరు, ర్యామ్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం జనరల్గా. బట్ ఈ ప్రాసెసర్ని ఎలా డిజైన్ చేయాలి, ఈ ర్యామ్ అన్నది ఏ ప్రాసెసర్కి ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి దాన్ని, అంటే మీరు ఒక 5 సంవత్సరాల కిందట మహా అయితే మీరు ఒక యూఎస్బి 16 GB చూసుంటారు, ఇప్పుడు 1 TB యూఎస్బి ఉంది, 2 TB యూఎస్బి ఉంది. అంటే హౌ టు డిజైన్ దీస్ యూఎస్బి డివైసెస్, అంటే ఎక్కువ డేటాని తీసుకోవడానికి ఎక్కువ ఎటువంటివి కావాలి, లైక్ ఇంటెల్ ప్రాసెసర్, ఇలాంటి వాటి మీద పనిచేయడానికి డిప్లొమా విఎల్ఎస్ఐ అని ఉంటుంది, పీజీ డిప్లొమా ఇన్ విఎల్ఎస్ఐ. సో వాళ్ళు ఏంటంటే డిజైన్ చేస్తారు, ఎలక్ట్రానిక్ డిజైన్, డాక్యుమెంట్స్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ ఇటువంటివి చేస్తారన్నమాట. అయితే ఈ 5 కోర్సులు డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్రియేట్ చేసింది. అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, సెక్యూరిటీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ప్రోగ్రామింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఏ కోర్స్ అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే అప్లై చేయొచ్చు. అంటే నేను ఏమవుదాము అనుకున్న వాడికి, ఎలక్ట్రానిక్ డిజైన్ ఇంజనీర్ అవుదాం అంటే డిప్లొమా ఇన్ విఎల్ఎస్ఐ, సెక్యూరిటీ ఇంజనీర్ అవుదాం అంటే సెక్యూరిటీ ప్రోగ్రామ్ అవుదాం అంటే డిఏఎస్ఎస్డి, అలా కాదు సెక్యూరిటీ ఇంజనీర్ అవుదాం అంటే డిప్లొమా ఇన్ డిట్సీ, పీజీ డిట్సీ కోర్స్, లేదా నేను అడ్వాన్స్ ప్రోగ్రామర్ అందంటే పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్. ఇట్లా వాళ్ళ కెరీర్ని ఎంచుకొని దాన్ని బట్టి ఎగ్జామినేషన్ రాయాలి. ఇది లైక్ అన్ని ఇన్స్టిట్యూట్స్ లాగా నేను అప్లై చేస్తాను మీరు సీట్ ఇవ్వండి అంటే అలా ఇచ్చేది కూడా కాదు. ఇది నేషనల్ లెవెల్లో ఒకేసారి ఎగ్జామ్ అవుతుంది. సుమారుగా ఒక 5,000 నుంచి 10,000 మెంబర్స్ రాస్తారు. కేవలం ఒక 1,200 సీట్లు ఉంటాయి అన్ని 12 సెంటర్స్లోని కలిపి. ఈ 1,200 సీట్స్లో వాళ్ళకి ర్యాంక్ రావాలి. ఇట్లా కాదు నేను హైదరాబాద్లోనే చేస్తానంటే కుదరదు. సో ఇది ఎందుకు చేస్తామంటే ఇలా ఏంటంటే, ఒక ఐసీటీ కెరియర్ కావాలనుకున్న వాళ్ళు నేను నా దగ్గరే ఉంటాను, నా ఊర్లోనే ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటానంటే కుదరదు. అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఈ అప్లై చేసే కోర్స్ ఎక్కడుందో దాన్ని బట్టే ఉంటుంది. ఆ అప్లై చేసి నేను 1, 2, 3 సెంటర్ ఆప్షన్ ఇస్తాను. మీ ర్యాంక్ బట్టి ఏ సెంటర్కి వెళ్తారో ఆ సెంటర్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇది నేషనల్ ఎగ్జామ్, ఎవ్రీ 6 monthsకి ఒకసారి జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది. అది ఇలా అప్లై చేయడానికి January 13. ఈ January 13 నిజంగా ఎవరికైనా ఐటీ, ఐసీటీ, ఎలక్ట్రానిక్స్లో కెరీర్ కావాలంటే
ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది 30 వీక్స్ కోర్స్ అండ్ ఎవ్రీ వీక్ 2 మాడ్యూల్స్ ఉంటాయి. మేమేం చేస్తామంటే ఇండస్ట్రీలో ఎలా పని చేస్తామో అదే ఎన్విరాన్మెంట్ కల్పిస్తాం. అంటే ఇట్స్ లైక్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్రెడీ ఇన్ ఇండస్ట్రీ. నేను నేర్చుకుంటున్నానని కాకుండా నేను చేస్తున్నానన్న భావన కల్పిస్తాం అనమాట. సో ఓన్లీ 20% వి గైడ్ అండ్ మీన్స్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఏం చేస్తారు, మీ టీమ్ లీడ్ వాట్ సేస్ దట్ ఓన్లీ డూ దట్. సో హియర్ whomever teaching, they act as a team leader. Okay. And they give an assignments to you and you have to submit. సో ఈ అసైన్మెంట్స్ ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇది కావాలి నేను ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాను అంటే మీరు చేసిన యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ మీరు ఏం చేస్తారో అది ఆటోమేటిక్గా అది ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే యు ఆర్ వర్కింగ్ లైక్ అన్ ఎంప్లాయ్. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో శ్యామ్ గారు చెప్పండి. నమస్తే. మీ డౌట్ ఏంటో అడగచ్చండి. బ్యాచిలర్ డిగ్రీలో బిఎస్సి ఎంపీసీఎస్ చేశాను మేడం. ఓకే, ఈ కోర్స్కి నేను ఎలిజిబుల్ అన్నా. బ్యాచిలర్ డిగ్రీలో ఏది చేశారు మీరు? బిఎస్సి ఎంపీసీఎస్. ఓకే సార్, ఈ 5 కోర్సులు ముఖ్యంగా బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ చదివిన వాళ్ళకి మాత్రమే. బట్ అవెవర్ మీకు ఐటీ, ఐసీటీలో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇవే కోర్సులో సమ్ మాడ్యూల్స్, అంటే మేము చెప్పాం కదా 30 వీక్స్ ఉంటుంది. 30 వీక్స్లో మీకు 8 వీక్స్ ప్రాజెక్ట్ ఉంటుంది, మిగతా 22 వీక్స్ అన్నది మాడ్యూల్స్ అన్నమాట. అంటే ఒక ఫస్ట్ వీక్ మొదటి మంత్ మాడ్యూల్స్లో మీకు ఇంట్రడక్షన్ టు C++ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ అలా ఉంటుందన్నమాట. ఆ కోర్సులు మేము కూడా అప్పుడు కండక్ట్ చేస్తుంటుంటాం. మీరు అట్లా జాయిన్ అయ్యి మీరు ఆ కోర్సులు తీసుకోవచ్చు, అదొకటి. లేదు అంటే మీరు నిలిట్ అని మా మినిస్ట్రీలోని మరొక ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళు బీఎస్సీకి కూడా ఒక 3 month డిప్లొమా, 2 months డిప్లొమా అని క్రియేట్ చేశారు. మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలామంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో కాకుండా మిగతా ఆర్ట్స్ నుంచి, అదర్ గ్రూప్స్ నుంచి ఈ కోర్స్ అయినా ఇది యాక్చువల్గా దీని తర్వాత కూడా మీరు ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అలాంటివి ఇప్పించగలుగుతారా? ఈ 5 కోర్సులకి అయితే మేము క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నవి ఇప్పుడు చాలా పెద్ద కంపెనీలు వస్తాయి, లైక్ హనీవెల్ టెక్నాలజీస్. మీరు ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్సే తీసుకోండి, హనీవెల్ టెక్నాలజీస్లో మీరు ఏ డివైస్ తీసుకున్నా, తీసుకున్న హనీవెల్ టెక్నాలజీస్ ప్రోడక్ట్ ఉంటుంది. సో సిమిలర్లీ బోయింగ్ యు నో దట్ ఆల్ ఎయిర్ ఇండియా, అదర్ ఏరోప్లైన్స్ ఆర్ యూజింగ్ బోయింగ్ వెహికల్స్. సో ఇటువంటి కంపెనీస్ అన్నీ మేము పిలుస్తాం బేస్డ్ ఆన్ డిమాండ్. ఇందాక మీకు చెప్పినట్టు హై శాలరీ పే చేసేవాడు ఇనీషియల్ అంటే ఒక రేంజ్ ఉంటుంది, 15 to 20 lakhs పే చేసేవాడిని మొదట పిలుస్తాం. తర్వాత 10 to 15 lakhs పే చేసేవాడిని పిలుస్తాం. తర్వాత 5 to 10 lakhs. అంటే శాలరీస్ 5 lakhs నుంచి 15 or 20 lakhs వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ దిస్. అంటే 30 days మేము, ఎందుకంటే ఇది యాజ్ ఎ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే విల్ కన్సిడర్స్ లైక్ అనే జాబ్ ట్రైనింగ్. అంటే ఎవరైనా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు వాళ్ళు కూడా ఇస్తారు ట్రైనింగ్. ఇప్పుడు ఇన్ఫోసిస్లో జాయిన్ అయితే ఎవ్రీ మెంబర్ షుడ్ గో మైసూర్ అండ్ దే హ్యావ్ టు టేక్ 6 months ట్రైనింగ్. సో ఆ 6 months ట్రైనింగ్ మనం సీడాక్లోనే ఇచ్చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ సీడాక్ నుంచి తీసుకుంటే వాళ్ళకి ఈ ట్రైనింగ్ అవసరం లేదు. అంటే ట్రైనింగ్ వాళ్ళకి ఎంప్లాయ్ అంటే ఇన్ఫోసిస్ ఏంటి ఆ 2 weeks ట్రైనింగ్ ఇస్తారు అంతే తప్ప ఈ 6 months ట్రైనింగ్ ఇవ్వరమాట. ఇలాంటి చాలా కంపెనీలు దిస్ ఈజ్ యాజ్ ఎ కన్సిడర్డ్ యాజ్ ఎ డైరెక్ట్ ట్రైనింగ్. అంటే వాళ్ళకి ఇమీడియట్గా జాబ్లో పెట్టాలి అనుకుంటే, అప్పటికి మెంబర్స్ లేరు అనుకుంటే దే విల్ కమ్ అండ్ రిక్రూట్, దే విల్ ఆస్క్ అస్ టు హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్. సో అట్లా మేము జాబ్ అవకాశాలు కల్పిస్తాం అనమాట. సో ఫస్ట్ 5 months దే విల్ బీ సీరియస్లీ వర్కింగ్ ఆన్ హౌ వీ డూ దాట్ అండ్ లాస్ట్ మంత్లో ఈ ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. కెరీర్ గైడెన్స్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आज पंजाब के शहर फिरोजपुर का दौरा कर रहे हैं। वो वहां कई तरक्याती प्रोजेक्टों का संगे बुनियाद रखेंगे। पंजाब के अवाम में वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के फिरोजपुर के दौरे के सिलसिले में काफी जोश व खरोश पाया जाता है। वो वहां 42,750 करोड़ रुपए से ज्यादा मालियत के मुख्तलिफ प्रोजेक्ट्स का संगे बुनियाद रखेंगे।
मुल्क में एक बार फिर कोरोना वायरस तेजी से फैल रहा है। गुज़िश्ता 2 दिनों में 30,000 से ज्यादा नए केसेस रजिस्टर हुए हैं। आज केसों की तादाद 58,000 तक पहुंच गई है। ये शरह गुज़िश्ता रोज के मुकाबले में 55% ज्यादा है। तेज रफ्तार वेरिएंट ओमिक्रॉन भी तेजी से फैल रहा है। कोरोना से लड़ने के लिए भारत बायोटेक इंटरनेशनल की जानिब से तैयार करदा नाक के जरिए ली जाने वाली वैक्सीन को DCGI की माहिर कमेटी ने बूस्टर डोज के तहत इस्तेमाल करने के लिए दरकार क्लिनिकल ट्रायल के लिए मंजूरी दे दी है। भारत बायोटेक का दावा है कि ये वैक्सीन बूस्टर डोज के तहत उन लोगों के लिए मौजू है जिन्हें पहले ही कोवैक्सीन और कोविशील्ड की 2 खुराकों से टीका दिया जा चुका है। नायब सदर जमहूरिया एम वेंकैया नायडू ने दही इलाकों में तिब्बी सहूलियात को मजबूत करने की जरूरत पर जोर दिया। नायब सदर जमहूरिया ने 15वीं ग्लोबल हेल्थ केयर समिट से खिताब किया, जिसका आगाज आज हैदराबाद में इंडियन एसोसिएशन ऑफ इंडियन फिजिशियन के जेर एहतमाम किया गया था। इस मौके पर खिताब करते हुए एम वेंकैया नायडू ने देहातों में तिब्बी सहूलियात की अदम खिदमात पर अफसोस का इजहार किया। एयर चीफ मार्शल विवेक राम चौधरी ने आज वजीर दिफा राजनाथ सिंह को गुज़िश्ता माह के पहले हफ्ते में चीफ ऑफ डिफेंस स्टाफ विपिन रावत के हेलीकॉप्टर हादसे की तहकीकात के बारे में जानकारी दी। फिजाइया के सरबराह ने आज दिल्ली में वजीर दिफा की रिहाइशगाह पहुंचकर तहकीकात के बारे में प्रेजेंटेशन दिया। तेलंगाना के चीफ इलेक्टोरल ऑफिसर शशांक गोयल ने कहा कि तेलंगाना रियासत के वोटरों की मसौदा फहरिस्त आज जारी की जाएगी। इन्होंने कहा कि फहरिस्त पर एतराज़ात और तस्सीह पर गौर करने के बाद हतमी फहरिस्त तैयार की गई है, जो गुज़िश्ता नवंबर में जारी की गई थी। GHMC ने इंकशाफ किया कि तरामीम के बाद राय दहिंदों की मसौदा फहरिस्त आज जारी की जाएगी। TRS MLA जीवन रेड्डी ने बीजेपी कायदीन पर शदीद बरहमी का इजहार किया। इन्होंने बंडी संजय और अरविंद पर PD एक्ट लगाने की भी मांग की। MLA जीवन रेड्डी ने बीजेपी के कौमी सदर JP नड्डा से मुतालबा किया कि वो फौरी तौर पर CM KCR से माफी मांगे। करीमनगर जिले के जिमीकंटा काटन मार्केट में कपास की कीमतें रिकॉर्ड बुलंदी पर हैं। बैनुल-अक़वामी मंडी में कपास की ज्यादा मांग और रियासत में इस बार कपास की पैदावार में कमी की वजह से कपास की कीमतों में इजाफा हुआ है। पिछले साल कपास की कीमत 6,000 से 6,500 रुपए फी कुंटल थी। कपास का अच्छा रेट मिलने पर काश्तकार खुश है। रियासत में सर्दी की शिद्दत में इजाफा हो गया। संगारेड्डी जिले के कोहीर में रात का सबसे कम दर्जे हरारत 9.7 डिग्री रिकॉर्ड किया गया। हैदराबाद के महकमे मौसमियात ने दर्जे हरारत में कमी की पेशन गोई की है। 8 तारीख को रियासत के कुछ अजला में हल्की बारिश का भी इम्कान जाहिर किया गया है। जम्मू कश्मीर के जुनूबी जिले पुलवामा के बडगाम इलाके में सिक्योरिटी फोर्सेस और दहशतगर्दों के माबैन इनकाउंटर में जैश से वाबस्ता 3 दहशतगर्द हलाक हो गए। कश्मीर जोन पुलिस के इंस्पेक्टर जनरल विजय कुमार का कहना है कि जिले पुलवामा के बडगाम इलाके में इनकाउंटर के दौरान जैश से वाबस्ता गैर मुल्की दहशतगर्द समेत 3 मिलिटेंट मारे गए। बांग्लादेश क्रिकेट टीम ने पहले टेस्ट में न्यूजीलैंड को 8 विकेटों से शिकस्त देकर तारीख रकम कर दी है। ये पहला मौका है जब बांग्लादेश ने न्यूजीलैंड के खिलाफ उसी की सरजमीन पर टेस्ट मैच में जीत हासिल की है। खास बात यह है कि न्यूजीलैंड मौजूदा वर्ल्ड टेस्ट चैंपियन है। వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్. సీడాక్ దీనికి సంబంధించి అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కోర్సెస్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ మాట్లాడుతున్నాము. అసోసియేట్ డైరెక్టర్ మూర్తి గారు ఉన్నారు మనతో పాటు. సార్, సో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఇండియాలోనే జాబ్ చేయాలి అనేవాళ్ళు కొంత శాతం ఉన్నా
ఫారిన్ ఆపర్చునిటీస్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఈ కోర్సెస్ అయ్యి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతమంది ఉన్నారు అసలు ప్రజెంట్ అలాంటి వాళ్ళు? బేసిక్గా ఐటీ ఐసీటీ అని వచ్చేటప్పటికి ఇట్స్ అంటే మనం ఇండియా ప్రకారం చూసుకోలేము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీస్లు మా ఎంఎన్సీస్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ దే ఆల్వేస్ లుక్ ఫర్ ద గ్లోబల్ క్లయింట్స్ అనమాట. టు బోయింగ్ అన్నది ఒకటి గ్లోబల్ కంపెనీ. సో వాళ్ళ కంపెనీకి ఇండియాలో ఉంటే ఓకే, దేవర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆల్రెడీ ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీ అంటాం. అంటే ఏదైనా మైక్రోసాఫ్ట్ ఉందంటే యూఎస్లో ఉంది, ఇండియాలో ఉంది, చైనాలో ఉంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి ఏదైనా మైక్రోసాఫ్ట్కి కానీ, అది ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు యూఎస్ పంపించవచ్చు ఆర్ చైనా పంపించవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో మేము ఇది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అని చూడం ప్రత్యేకంగా. ఇది ఎందుకంటే ఇట్స్ అ గ్లోబల్ రిక్వైర్మెంట్స్, గ్లోబల్ నెక్స్ట్ 15 years నెక్స్ట్ 10 yearsలో ఏం కావాలి అన్న దాన్ని బట్టి చూస్తాం. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా చూడండి, మనకి సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ చాలా తక్కువగా ఉన్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ మినిమం నెక్స్ట్ 5 yearsలో 1 lakh మెంబర్స్ వరకు కావాలి అక్రాస్. అసలు ఏ ప్రోగ్రామింగ్ అయినా నా ఇప్పుడు సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కింద వస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నారు అట్లా ప్రతి కంపెనీ. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఏదైనా ఒక డిప్లొమాని డిజైన్ చేసినప్పుడు మేము ఈ కంపెనీస్ నుంచి రిప్రజెంటేషన్ పిలిచి వాళ్ళతో 2 రోజులు ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి ఒక నెక్స్ట్ ఇండస్ట్రీకి ఏం కావాలి నెక్స్ట్ 6 monthsలో అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసి అట్లానే ఈ డిప్లొమాలో ఉన్న మోడల్స్ని అప్డేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ సిస్టమ్ చూసారంటే నిన్న ఉన్న వెర్షన్ ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్న వెర్షన్ రేపు ఉంటుందో లేదో తెలియదు. సో మనం వాటి మీద డిపెండ్ అవ్వలేం. అందుకని మేము ఎవ్రీ 6 months ఆర్ 1 year మ్యాక్సిమం సో వీ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ కైండ్ ఆఫ్ కాన్ఫరెన్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీని పిలుస్తాం, గవర్నమెంట్ని పిలుస్తాం, గవర్నమెంట్ వివిధ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు లైక్ డిఆర్డిఓ, అంటే ఎవరికైతే ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అటువంటి కంపెనీలను పిలిచి వాళ్ళతో డిస్కస్ చేసి నెక్స్ట్ 1 year 2 years వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి అని జనరల్గా వాళ్ళతో డిస్కస్ చేసి అకార్డింగ్లీ ఆ మోడల్స్ను అప్డేట్ చేస్తాం అనమాట. సో ఇట్స్ అంటే నేను ఒకసారి టీచ్ చేసేస్తే అదే ఇంకా టీచ్ చేయొచ్చు అన్నది ఇంజనీరింగ్. ఇప్పుడు ఇంజనీరింగ్ కరికులం అనుకోండి, ఏదైనా స్కూల్ కరికులం అనుకోండి, ప్రతి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి కానీ మారవు. ఇది 6 నెలలకే మారిపోతుంది. ఎందుకంటే మనము గ్లోబల్ రిక్వైర్మెంట్ చూస్తున్నాం, ఒక నేషనల్ రిక్వైర్మెంట్స్ కాకుండా. అంటే గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఏమైతే మనము సాటిస్ఫై చేస్తామో నేషనల్ రిక్వైర్మెంట్స్ కూడా సాటిస్ఫై చేస్తాం. అందుకని ఇప్పుడు సపోజ్ లైసే కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్లో పనిచేయాలి అంటే ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే డబ్బుల పరంగా చూసుకుంటే ప్రైవేట్ జాబ్స్ ఆర్ బెటర్ ఇన్ ఐటీ ఐసీటీ ఎన్విరాన్మెంట్లో. ఆ విధంగా చూసుకుంటే జనరల్గా ప్రైవేట్ కంపెనీసే ప్రిఫర్ చేస్తారు. మరి ఇప్పుడు అదే టైంలో అంటే ఇప్పుడు మేము ఒక 100 మందికి ట్రైన్ చేస్తాం అనుకోండి, సీడాక్ కూడా ఒక 20 మంది కావాల్సి వస్తుంది ప్రతి 6 నెలలకు ఒకసారి. అలాంటప్పుడు మేము 20 మందికి చూసామంటే కొందరు మేమేంటంటే ఎంఎన్సీస్ ఇచ్చినంత శాలరీస్ ఇవ్వలేము, అంటే గవర్నమెంట్ శాలరీస్ ప్రకారం. అట్లా చూసుకుంటే ఇఫ్ సమ్ పీపుల్ విల్ ఆప్ట్ సీడాక్ ఆల్సో. ఎందుకంటే సీడాక్లో వాళ్ళు అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ట్రైనింగ్ కాకుండా వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళకి తెలుస్తుంది ఆ 6 months టైంలో. ఎందుకంటే మా రిక్వైర్మెంట్స్ని కూడా మేము సాటిస్ఫై చేసుకుంటాం ఈ కెపబిలిటీ బిల్డింగ్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది, అరే నేను ఈ ఇందులో సీడాక్లో జాయిన్ అయితే నేను నేషనల్కి సర్వ్ చేస్తున్నట్టు అవుతుంది అని చెప్పి. నేషనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, నేను కొన్నాళ్ళైనా నేషనల్కి సర్వ్ చేయాలని. అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు. అయితే మేమేం చేస్తామంటే కనీసం మంచిగా ఇచ్చే శాలరీ కంపెనీలు ముందు పిలుస్తాము, మేము మధ్యలో మా లెవెల్కి వచ్చేటప్పటికి అంటే గవర్నమెంట్ డిఫైన్డ్ శాలరీస్ ఉన్న రేంజ్లో ఉన్నప్పుడు మేము కూడా తీసుకుంటాం అనమాట. కొందరు అవి అటెండ్ అవ్వకుండా కూడా సీడా కోసం అని వెయిట్ చేస్తారు. సో అట్లా కూడా చేసే ఉంది. అంటే ఆ విధంగా మీరు ఇంటర్నేషనల్ నేషనల్ డిఫైన్ చేయొచ్చు, కానీ జనరల్గా ఏంటంటే ఈ కెపబిలిటీ బిల్డింగ్ ఈ ట్రైనింగ్స్ అనేవి ఓన్లీ ఫర్ గ్లోబల్ రిక్వైర్మెంట్ అంటే ఇంటర్నేషనల్ కోసమే. ఓకే, సో ఈ కోర్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇలాంటివి కూడా ఉంటాయా? 6 months డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాము. ఇది ఓన్లీ ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్, అకాడమిక్ బేస్డ్ సర్టిఫికేట్ కాదు. అయితే కొన్ని సెంటర్స్ అంటే సీడాక్ మీకు చెప్పినట్టు 12 సెంటర్స్ ఉన్నాయని చెప్పాము. లైక్ సీడాక్ మొహాలి, సీడాక్ నోయిడా, ఈ 2 సెంటర్లు ఏంటంటే 1 year డిప్లొమా ఇన్ అసోసియేషన్ విత్ సమ్ యూనివర్సిటీ చేస్తాయి. సో లైక్ 2 year కోర్సెస్ ఆల్సో చేస్తాయి. ఈ 2 year కోర్సెస్ లైక్ ఎంటెక్. So MTech would be issued by exams would be conducted by that particular university
whom they are associated. ఓకే. ఆ విధంగా వాళ్ళకి ఎంటెక్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓహో. అంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో అంటే ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేయడానికి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ESDM ప్రాజెక్ట్ అని ఒకటి, మా సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఒకటి. ఇందులో కూడా మేము ఒక ఫస్ట్ ఇనిషియల్గా ఎంటెక్స్ని ఇనిషియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు MCA కోర్స్ ఉంది అనుకోండి, MCA ఎంత పాపులర్ అయిందంటే మా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ రోజుల్లో 90s ఎర్లీ డేస్లో దే కండక్టెడ్ ఫస్ట్, దే ఇనిషియేటెడ్. నాట్ ఇప్పుడు ఏదైనా మాస్టర్ డిగ్రీ అంటే మనకు హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చేయాలి, కానీ ఇది ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీకి సంబంధించి కాబట్టి ఈ మినిస్ట్రీ ఇనిషియేట్ తీసుకుంది. ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత దానిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఆర్ HRDకి ట్రాన్స్ఫర్ చేసేసారు, అంటే రికగ్నైజ్ చేశారు. ఈ రోజుల్లో ఇప్పుడు మీరు చూసుకుంటే JNTU కానీ ఆర్ మరి ఏదైనా యూనివర్సిటీ కానీ ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ, ఎంటెక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పెట్టిందంటే మా మినిస్ట్రీ 2005లోనే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి IITsలోని NITsలో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అవి సక్సెస్ అవ్వడం వల్ల సో మిగతా యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అడాప్ట్ చేయడం మొదలుపెట్టాయన్నమాట. ఆ ప్రోగ్రాంలో మేము కొన్ని అంటే 19 కోర్సెస్, 53 కోర్సెస్ టోటల్ డిజైన్ చేసి, అంటే సెక్యూరిటీలోనే మీరు రీసెర్చ్ అవుదామంటే ఏంటి, ఏం కోర్సులు చేయాలి, మీరు మేనేజ్మెంట్లోకి వెళ్దామంటే ఏం కోర్స్ చేయాలి, తర్వాత మీరు డెవలపర్ లైక్ రీసెర్చ్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా మాట ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అయితే ఏం చేయాలి. సో అట్లా డిఫైన్ చేసి వీ డిజైన్డ్ దీస్ కోర్సెస్ అండ్ వీ హ్యావ్ గివెన్ టు ది యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ ఆర్ స్టార్టెడ్ అండ్ నౌ ఎవ్రీవేర్ దట్ ఎంటెక్ కోర్స్ ఇస్ దేర్. సో అట్లా అనమాట. కొన్ని సెంటర్స్ PG డిప్లొమా అన్నది 1 year ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది. ఇది 6 months ఏంటంటే ఇంకా ఇట్స్ ఏ ఎండ్ జాబ్ ట్రైనింగ్ అనమాట. అంటే జాబ్ నేను ఇంక ఎత్తుక్కోవసం లేదు, ఒకసారి జాయిన్ అయితే ఇఫ్ యూ డిడ్ అంటే ఇప్పుడు ఒకటేంటంటే 6 months నేను CDACలో జాయిన్ అయితే మొత్తం జాబ్ వచ్చేస్తుందంటే ఏమీ చేయకుండా ఎవరికి ఏమి రాదు. వాళ్ళు చెప్పినది, వాళ్ళు చేసిన గైడెన్స్ తీసుకొని 24/7 మీరు ఆ పని చేస్తే మీరు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వీ ట్రైన్ ఇన్ సచ్ ఎ వే దట్ మీరు మొత్తం అంతా ఇంకా ఒకసారి పని చేస్తే ఇంకా బండి ఆగదు అంటారు కదా, వెనక్కి చూసుకోరు అంటారు కదా. అంటే ఇప్పుడు ఏం పని లేకపోతే ఖాళీగా కూర్చొని ఏం చేయలేమన్న వస్తుంది, ఆ విధంగా వస్తుంది, ఏదో ఒకటి చేయాలని వస్తుంది అనమాట. ఆ విధంగా ఆయన్ని 24/7 ఇంకొక యావ లేకుండా బిజీ చేయించి ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో, ఇండస్ట్రీలో ఎలా ఉండాలో, ఇండస్ట్రీలో ఎలాంటి ప్రెజర్స్ ఉన్నాయో, ఇండస్ట్రీ వెన్ ఒక సంబడీ ఈజ్ జాయిన్డ్ యాజ్ అన్ ఇండస్ట్రీ అంటే ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలో ఇవన్నీ ఈ 6 నెలల్లో నేర్చుకుంటారు. అదొక పార్ట్. అండ్ ఈ కోర్స్ ఓన్లీ ఒక తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి వస్తారు. ఇంతకు ముందే మీకు చెప్పినట్టు ఇట్స్ ఎ ర్యాంకింగ్ సిస్టమ్. ర్యాంకింగ్ కాబట్టి ఆ ర్యాంకింగ్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ అబ్బాయి అయినా రావచ్చు, కేరళ అబ్బాయి అయినా రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో అంత వివిధ భాషల్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి, వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. ఇంకొక అడ్వాంటేజ్ విత్ దీస్ కోర్సెస్ ఏంటంటే బేసిక్గా టీమ్ వర్క్. మీరు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నేనే చేసేస్తానంటే ఏది జరగదు. సో అందుకనే ఇది టీమ్ వర్క్ బిల్డ్ చేస్తాం, షేరింగ్ వర్క్ ఇస్తాం. అంటే అంటిల్ సంబడీ డిడ్ అనదర్ కెనాట్ డూ ఇట్. సో ద డిపెండెన్సీ క్రియేట్ చేస్తాం. ఆ డిపెండెన్సీని అలవాటు చేసుకోవడం. అంటే కొందరు ఉంటారు మొట్టమొదటి నుంచి నేను ఎవరితోని విన్నాను, నా పని నేను చేసుకుంటాను అంటారు. సో అది ఇండస్ట్రీలోకి వెళ్తే పని చేయదు. అంటే వచ్చినప్పుడు కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు, కొలాబరేటివ్ వర్క్ అంటారు. సో అవి కూడా ఆ ఇంటర్లీవింగ్గా ఈ సబ్జెక్ట్స్తో పాటు ఫండమెంటల్స్, సబ్జెక్ట్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ 4 స్పెషల్గా చెప్తామని చెప్పం, ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. అందుకే అది ఫుల్ టైం కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో జాయిన్ అయితే లెక్క వేసుకోవాలి. ఓకే. సో పాస్అవుట్స్కి అసలు ఏ లెవెల్లో ఆపర్చునిటీస్ ఉంటాయో ఒకసారి చెప్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఏ కంపెనీ వచ్చినప్పుడు ఇందులో ఉన్న మార్క్స్ని డెఫినెట్గా చూస్తారు. సో మనకి 15 మాడ్యూల్స్ ఉన్నాయంటే ఈచ్ మాడ్యూల్లో ఏ మార్క్స్ ఉన్నాయో చూస్తారు. దాన్ని బట్టి మీకు ప్రోగ్రామింగ్లో మార్కులు బాగా వచ్చాయా, లేకపోతే నెట్వర్కింగ్ డిజైన్లో మార్కులు బాగా వచ్చాయా. సో బేస్డ్ ఆన్ దట్ ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇమీడియట్గా ప్రోగ్రామింగ్ అయితే ఎంత బాగుంటుందో అని చూస్తారు. దాంతోపాటు ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రతి కంపెనీ ప్రీవియస్ అకాడమిక్ హిస్టరీని కూడా చూస్తారు. కనీసం 55% ఉండాలి డిగ్రీలో, అన్నిట్లోని 55% లేదా 60% డిగ్రీ ఉండాలన్న కొన్ని కంపెనీలు పెడతాయి. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా శాలరీ ఇచ్చే కంపెనీలు ఏం చేస్తాయంటే 10th క్లాస్ 12th క్లాస్ అండ్ డిగ్రీ
అండ్ నౌ పీజీ డిప్లొమా ఇన్ సీడాక్ ఆల్ ఒక రేంజ్ పెడతాయి అనమాట. 60 కానీ 65 కానీ రావాలి. అయితే నేను ఎక్కడో 10th క్లాస్లో సరిగ్గా చదవక 55% వచ్చి బట్ డిగ్రీలో 60 మెయింటైన్ చేశాను అనుకోండి, ఆ కంపెనీ కన్సిడర్ చేయదు. ఓకే, అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంచాలి. ఇవి ఎందుకు పెడతారంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే నేను అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. అప్స్ అండ్ డౌన్స్ అంటే కొన్నాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది, మరి కొన్నాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, అలా లైఫ్ ఉండకూడదు. ఎందుకంటే దీస్ కోర్సెస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్. అంటే ప్రొఫెషనల్లీ యూ హ్యావ్ టు గ్రో, యూ షుడ్ నాట్ నెవర్ డౌన్. అందుకని ఏం చేస్తారంటే అవి చూస్తూ ఉంటారు. సో ఎంత టెక్నాలజీ ఉన్నా, నాకు ఇప్పటికీ గుర్తుంది నా ఫస్ట్ బ్యాచ్ ఇన్ 1990-2000లో అబ్బాయి ఫస్ట్ చేశాడు, అన్నిట్లోని ఫస్టే. కానీ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక ఉంటుంది కదా లోపల భయం. కానీ ఆయన 14th ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాడు. అంటే 14th కంపెనీ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాడు. అంటే ముందు ఉన్న 13 కంపెనీస్లోని ఆయనకి జాబ్ రాలేదు. ఈజ్ ద టాపర్. అది ఆయన టాపర్ సెలెక్ట్ అవ్వట్లేదు. మా దగ్గరికి వచ్చేటప్పుడు బాగా చెప్తాడు, మాట్లాడతాడు అని చెప్పాడు. బట్ ఆయన 14th కంపెనీ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అంటే ఇప్పుడు ఒక్క దగ్గర కూర్చొని ఆయన పని ఆయన చేసి బాగా చేస్తాడు. సో ఇలాంటివి కూడా ఇండస్ట్రీ బాగా చూస్తుంది ఇంటర్వ్యూస్లో. సో అందుకనే పీపుల్తో మింగిల్ అవ్వాలి, పీపుల్తో మాట్లాడాలి, కమ్యూనికేషన్స్ ఆటోమేటిక్ రావాలి, టెక్నాలజీ షేర్ చేసుకోవాలి. ఇలాంటివి ఇంటర్లీవింగ్గా ఈ కెపబిలిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ ట్రైనింగ్ కోర్సెస్లో ఉంటాయి. ఇప్పుడు ఆయన 14th సెలెక్ట్ అయినా నౌ ఈజ్ అ CEO ఆఫ్ ద ఓన్ కంపెనీ. ఓకే, అంటే ఈజ్ ద బెటర్ దెన్ పొజిషన్ ఆఫ్ వాట్ వీఆర్. సో మా కింద నేర్చుకున్న అబ్బాయి. సో అది హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. అంటే ఆ ఒడిదొడుకులు ఉంటాయి, ఆ ఒడిదొడుకులను హౌ టు మేక్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఇంటర్లీవింగ్గా ఉండాలి టెక్నాలజీతో పాటు కాకుండా. సో ఆ విధంగా ఈ ట్రైనింగ్ కోర్సెస్ డిజైన్ చేయబడాయి. ఓకే. సో ఇప్పుడు జాబ్ కాకుండా ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలంటే ఐటీ దాంట్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను నా ఎక్స్పీరియన్స్లోనే an MBBS student wanted to start an IT company. So when he joined MBBS, అదే కదా ఇప్పుడు ఈ కోర్సులకి లిమిట్ రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు బేసికల్గా ఒక ఎలక్ట్రానిక్స్ కోర్స్ చేస్తున్నానంటే నీకు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అందుకే మేము BE ఎలక్ట్రానిక్స్ అడుగుతాం. ఎందుకంటే కంపెనీస్ కూడా BE ఎలక్ట్రానిక్స్ BE కావాలి, డిప్లొమా వాళ్ళు కాదు. డిప్లొమా అంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి నా దగ్గర గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ఇంతమంది ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నారని చెప్తేనే ఆ ప్రాజెక్ట్ వస్తుంది కంపెనీకి కూడా. మరి ఆ దానికి తగ్గ అనుగుణంగానే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ కోర్సు MBBS కానీ ఇంతకుముందు కాల్ వచ్చినట్టు BSc వాళ్ళు చేయకూడదని రూల్ లేదు, చేయొచ్చు. కాకపోతే జాబ్ వస్తుందా లేదా అన్నది మేము చెప్పలేం. ఎందుకంటే ఇండస్ట్రీకి జాబ్ మనం రిఫర్ చేసినప్పుడు ఇండస్ట్రీ అడుగుతుంది BE క్వాలిఫికేషన్, అది కావాలి బేస్ క్వాలిఫికేషన్, దెన్ దిస్ టెక్నాలజీ ట్రైనింగ్ కావాలి. అది లేకపోతే ఇండస్ట్రీ తీసుకోదు. సో నేను BScలో జాయిన్ అయ్యి ఈ కోర్స్ అంతా చేస్తాను, నాకు జాబ్ అవసరం లేదంటే ఈ కోర్స్ చేయొచ్చు. అదే MBBS స్టూడెంట్ హీ డిడ్ లైక్ దట్ ఓన్లీ అండ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ అండ్ హీ సెడ్ దట్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీ జాబ్, ఐ వాంటెడ్ టు లెర్న్ టెక్నాలజీస్ అని చెప్పి. సో వీ అలౌడ్ దెమ్. కానీ ఆ కోర్స్ అయ్యేటప్పటికి ఈ డిసైడెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఈ వాంటెడ్ టు అండర్స్టాండ్ టెక్నాలజీ, హౌ దీస్ కంపెనీస్ వర్క్స్ బిఫోర్ స్టార్టింగ్ ద కంపెనీ. సో సమ్ కంపెనీస్ రిక్రూటెడ్ యాజ్ అ మెడికల్ కంపెనీ, మెడికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వచ్చి ఈ MBBS డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంది. ఆయన ఒక 2 years పనిచేసి ఈ ఫార్మ్డ్ హిస్ కంపెనీ ఆన్ దట్. సో అలాగే ఇది టెక్నాలజీస్ ఓవరాల్ అంటే మీకు ఇందాక చెప్పినప్పుడు అడ్వాన్స్ కంప్యూటింగ్ అంటే ఈ విల్ లెర్న్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ విత్ రెస్పెక్ట్ టు ద కంప్యూటింగ్. ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈ విల్ లెర్న్ ఆల్ రిలేటెడ్ టెక్నాలజీస్ సో దట్ హీ ఈస్ హ్యావింగ్ ఐడియా ఆఫ్ దట్ వాట్ హీ వాంటెడ్ టు. అందుకని ఇది దానికి కూడా ఉపయోగపడతాయి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో మేడం. వేణుగోపాల్ గారు నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగచ్చండి మూర్తి గారిని. మూర్తి సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మా పాప వచ్చేసి అగ్రికల్చర్ BSc అయిపోయింది మేడం. ఓకే. ఐకార్ రికగ్నైజ్డ్ ఉన్న కాలేజీలో అగ్రికల్చర్ BSc అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ పాప సాఫ్ట్వేర్ రంగంలోకి ఎలా మోడిఫై అవ్వాలి, ఏం కోర్సు నేర్చుకోవాలి, ఎట్లా? మీరు ప్రజెంట్ ఫీడ్బ్యాక్ గురించి చెప్తున్నారు కదా, దాంతో మా పాపని ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంది సార్? సార్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే మేము ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం హరితప్రియ అని. హరితప్రియ అన్నది ఏమిటంటే సపోజ్ లెట్సే వేరుశనగ పంటలోని మనము అక్కడున్న మాయిశ్చర్ కానీ లేకపోతే అక్కడున్న మట్టి కానీ పంటకు అవసరమైన అంటే రబీ కానీ ఖరీఫ్ పంటలోని 4 నెలలు 5 నెలలు పంట వేస్తారు కదా,
ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఉష్ణోగ్రతలను ఎలా కలెక్ట్ చేయాలి, అలా కలెక్ట్ చేసి ఒక డేటా చేసి నెక్స్ట్ 6 monthsలో మనకి ఎటువంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి, మనం పంట వేయించా లేదా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఏ టెక్నాలజీ అయినా ఐటీ ఐసీటీ టెక్నాలజీకి మారిపోతుంది కొంత నెక్స్ట్ 10 ఏళ్లలో. సో మీకు ప్రత్యేకంగా కొన్ని డిగ్రీ లేకపోయినా మన ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లోనే ఈ కంప్యూటింగ్ మీద కోర్సులు చేస్తున్నారు ఆల్రెడీ. అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లోని ఈ కోర్సులు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము కూడా కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో అసోసియేట్ అవుతున్నాం, ఐఐటీస్తో అసోసియేట్ అవుతున్నాం, ఈ అగ్రికల్చర్ ఎలక్ట్రానిక్స్ మీద వర్క్ చేస్తున్నాం. అంటే స్పెసిఫిక్గా ఇప్పుడున్న సీడాక్లో కోర్సులు ఏంటంటే మోర్ ఆన్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్. కానీ ఇందులో కొన్ని మాడ్యూల్స్ ఆమె నేర్చుకోవచ్చు. ఆ మాడ్యూల్స్ చూసి ఆమె సీడాక్కి రాసి ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో అవి తెలుసుకొని ఆమె అప్లై చేసి అట్లా లెర్న్ చేసుకోవడం వల్ల ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే బీఎస్సీ వాటితో సంబంధం లేకుండా మళ్ళీ కోర్సులు ఉంటాయి తప్పితే దానికి దీనికి అసలు బీఎస్సీ అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, అసలు బీఎస్సీ వాళ్ళకి జాబులు లేవని కదా. దెర్ ఈజ్ అ బీపీఓ ఇండస్ట్రీ, బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్, బిజినెస్ ప్రాసెస్ అండ్ ఆపరేషన్స్ యూనిట్స్ అని అంటాం. వీళ్ళేంటంటే బేసికల్గా అంటే యాజ్ మనీ యాజ్ బీఈస్ ఆర్ నాట్ అవైలబుల్ అండ్ ప్రొఫెషనల్ లేకుండా లేకపోవడం వల్ల ఈ బీపీఓ ప్రాసెసింగ్ అయితే ఈ కంపెనీలు చేస్తున్నాయో బిజినెస్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే బిజినెస్ ప్రాసెస్ యూనిట్స్ అంటే ఈవెన్ ద బ్యాంకింగ్ ఆల్సో విల్ కమ్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ దే హ్యావ్ టు డూ. డేటాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరు ఒక మనీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మనీ ఒక ప్రాసెస్ ఎలా అవుతుంది, ఇవన్నీ వెనకాల బ్యాక్ ఎండ్లో కావాలి. వీళ్ళకి కూడా బీఎస్సీ వాళ్ళకి కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ డిప్లొమాస్ బేసికలీ వీ క్రియేట్ ఫర్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అలా కాకుండా 1 week ట్రైనింగ్స్, 2 week ట్రైనింగ్స్, ఈ ట్రైనింగ్స్ వాళ్ళు అటెండ్ ఈ మధ్య బికాజ్ ఆఫ్ పాండమిక్ వల్ల మేము చాలా ఆన్లైన్ కోర్సెస్ కూడా చేస్తాం. ఈ ఆన్లైన్ కోర్సెస్ చేసుకొని టెక్నాలజీ నేర్చుకుని దే కెన్ అప్లై డైరెక్ట్లీ. బికాస్ నౌ ఇండస్ట్రీ అన్నది చాలా బాగుంది. నెక్స్ట్ 5 కంటిన్యూ చేద్దాం సార్. హలో హలో నమస్తే అండి రాజు గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి మూర్తి గారిని. ఈసీఈలో ఎన్ఐటి అండి, ఎన్ఐటి వరంగల్లో. చెప్పండి. ఇప్పుడు ఎలా అప్రోచ్ సార్ ఇది 6 month డిప్లొమాస్ అండి. బేసిక్గా ప్రతి 6 monthsకి ఒకసారి మేము నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ పెడతాము. ఇప్పుడు January 13 లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. మీరు cdac.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ యాక్స్ అనే ట్రైనింగ్ స్కూల్ ఉంటుంది, ACTS, అది ట్రైనింగ్ అని క్లిక్ చేస్తే మీకు మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులు అంటే ఇప్పుడు ఎలాగో ఈసీ చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్స్లో 4-5 కోర్సులు ఉన్నాయి. ఆయన ఇంట్రెస్ట్ బట్టి అంటే VLSI డిజైన్లోకి వెళ్తారా, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లోకి వెళ్తారా, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్తారా, లేకపోతే అడ్వాన్స్ కంప్యూటింగ్లోకి వెళ్తారా, ఆయన ఇంట్రెస్ట్ బట్టి హీ కెన్ అప్లై దిస్ కోర్స్. సార్ మీకేం కావాలి? వెబ్సైట్ పేరండి www.cdac.in, cdac.in వెబ్సైట్. ఓకే అండి. ఓకేనండి, ఇది మీరు ఒకసారి ఇది యూట్యూబ్లో వచ్చినప్పుడు ఒకసారి చూడండి, దాని కింద మేము వేస్తాము వెబ్సైట్లో. ట్రై చేస్తాం. www.cdac.in అండి, వెరీ సింపుల్, cdac.in. ఓకే ఓకే థ్యాంక్ యూ. యా సార్ మీరు కంటిన్యూ చేయండి. సో అదే మనము ఇప్పుడు ఆయన అడిగినట్టు కూడా సో ఎలక్ట్రానిక్స్లో ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈజ్ డూయింగ్. అంటే ఎలక్ట్రానిక్స్ ఒక పార్ట్, కమ్యూనికేషన్ ఒక పార్ట్. బట్ నేను డిగ్రీ చేసేటప్పటికి ఫండమెంటల్స్ నేర్చుకుంటాను. ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత నేను కమ్యూనికేషన్లోకి వెళ్ళాలా అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఏదైనా నా డిగ్రీ చేసింది వాళ్ళకూడదు, ప్లస్ నేను ఐటీ ఐసీటీ అంటే ఇండస్ట్రీ చాలా బాగుంది. నెక్స్ట్ 5 yearsలో కూడా మీకు ఈ ఐటీ ఐసీటీ కమ్యూనికేషన్లో చాలా డిమాండ్ ఉంది. అంటే ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, మెకానికల్ స్టూడెంట్కి ఐటీ ఐసీటీకి సంబంధం ఏంటంటే అది మనం అలా చెప్పాల్సిన అవసరం లేదు, అంత డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్ అయితే చాలు, సివిల్ వాళ్ళకి కూడా జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు సివిల్ అంటే కన్స్ట్రక్షన్ రంగంలో కూడా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, డిజైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో దట్ ఏ రంగమైనా ఏ కైండ్ ఆఫ్ స్ట్రీమింగ్ అయినా ఇంజనీరింగ్ డిగ్రీలో
వాళ్ళ ఐటీ ఐసిటీలోకి నెక్స్ట్ 5 yearsలో అయితే మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ఇప్పటి వరకు నేర్చుకోకపోతే అంటే డిగ్రీలో నేర్చుకోకపోతే దే కెన్ అప్లై ఇమీడియట్లీ ఫర్ సీడాక్ అండ్ దే కెన్ జాయిన్. ఓకే సార్, ఫైనల్లీ మనకి ఇంకెక్కువ టైం కూడా లేదు. అసలు ఈ సీడాక్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, మీ సజెషన్స్ ఏంటి అసలు? సీడాక్ అన్నది నేషనల్ ఆర్గనైజేషన్. సో సీడాక్ ఈజ్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ డిజైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్. అంటే ఇప్పుడు మీరు ఏ రంగం తీసుకున్న ఐటీ ఐసిటీ రంగంలో సో ఇది పాల్గొంటుంది, డెవలప్ చేస్తున్నాయి చాలా అప్లికేషన్స్. అంతేకాకుండా ఇస్రో, డిఆర్డిఓ, మీరు ఏ రంగం తీసుకున్నా వీళ్ళు అసోసియేట్ అయ్యి సపోర్ట్ కూడా చేస్తుంది ఇంటర్లీవింగ్లుగా. సో సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్ లాంటి ప్రొడక్ట్స్ డిజైన్ చేసి డెవలప్ చేసి ఇస్తుంది. సో అంటే ఏదైనా ఒక ఐటీ కంపెనీ ఎలా పనిచేస్తుందో సీడాక్ కూడా అలాగే పనిచేస్తుంది ఫర్ గవర్నమెంట్ పర్పసెస్ వరకు. సో మేమైతే ఏం నేర్చుకుంటున్నాము, ఏమైతే బిల్డ్ చేస్తున్నామో, ఎందుకంటే మీరు ప్రభుత్వం పరంగా చూసుకుంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్కిల్ బేస్డ్ ఉపాధి అవకాశం అంటే ఉపాధి కల్పించడం వేరు, దాంట్లో స్కిల్ బేస్డ్ కల్పించడం వేరు. స్కిల్ బేస్డ్ అంటే ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే మనకి ఒక 5 lakhs నుంచి 10 lakh పీపుల్ కావాలి నెక్స్ట్ 2 to 3 yearsలో. అంటే అది ఎంఎన్సీ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకొక ఏదైనా ఇండస్ట్రీ అవ్వచ్చు. ఇది ప్రపంచం వ్యాప్తంగా కావాల్సినది ఇమీడియట్గా ఒక 5 lakhs నుంచి 10 lakhs. వేర్ సీడాక్ ఈస్ నౌ అంటే మీకు చెప్పాను 12 centers, కొన్ని సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 5 yearsలో అట్లీస్ట్ ఒక 1 lakh టార్గెట్ మేము పెట్టుకుంటాం. సో అంటే 1 లక్ష మంది ట్రైన్ చేసి వాళ్ళు విదేశాలకు వెళ్ళారనుకోండి, అది ఇండియాలో పనిచేస్తున్నారా విదేశాల్లో పనిచేసినా సో ఇన్కమ్ అనేది ఎక్కడికి వస్తుంది, మనకు వస్తుంది యాజ్ ఇండివిజువల్. దాని తద్వారా భారతదేశ ప్రగతి కూడా చెందుతుంది. సో ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్స్ సపోర్టింగ్. అయితే ఇంత ఛార్జ్ ఎందుకు చేస్తారు అంటే మీకు ముందే చెప్పా, మీకు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే వివిధ సాఫ్ట్వేర్లు కావాలి. సాఫ్ట్వేర్లు మనకి ఎవరు ఫ్రీ ఇవ్వరు. ఆ సాఫ్ట్వేర్ లైసెన్స్ కావాలి, సిస్టమ్స్ కావాలి, సూపర్ కంప్యూటింగ్ అంటే వీ హ్యావ్ టు బిల్డ్ దోస్ కంప్యూటర్స్ కావాలి, ఆ ఎక్స్పోజర్ కావాలి, ఇండస్ట్రీలో ఏం ఎక్స్పోజర్ కావాలి, ఇండస్ట్రీ నుంచి పిలిచి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ R&D పర్సన్స్ ఆఫ్ సీడాక్, ఇండస్ట్రీస్ నుంచి కూడా వచ్చి కొన్ని ఎక్స్పర్ట్ లెక్చర్లు ఇవ్వాలి, ఇవన్నీ 24/7 ల్యాబ్ ఇవ్వాలి. సో దానివల్ల చేస్తారు, ఎంత ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ కాకుండా మీరు నెక్స్ట్ స్కిల్స్ ఏం చూసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం అన్నది బట్టి దాని తద్వారా మీరు నెక్స్ట్ 5 years కెరియర్ ఎలా ఉంటుంది అన్నది చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్స్ అందించారు. సీడాక్ గురించి తెలియని వాళ్ళకి తెలుసుకున్నారు. అండ్ కోర్సెస్ అయ్యి ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది చాలా డీటెయిల్గా వివరించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. ఇది ఇవాల్టి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.